నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు విడుదల. మరి పూర్తి తాజా సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక మలేరియా కేంద్రాల్లో ఫీల్డ్ వర్కర్లుగా పనిచేసి పదవి విరమణ చేసినటువంటి వారికి విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసు లెక్కించి పెన్షన్లు చెల్లించాలని 2022 నవంబర్లో ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందే తప్పదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పేసిందనమాట. లేని పక్షంలో అటులా కాని పక్షంలో సంబంధిత అధికారులు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అని అయితే స్పష్టం చేసింది. సో, అధికారులే డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. కాబట్టి మలేరియా ఫీల్డ్ వర్కర్లకు పెన్షన్ చెల్లింపులపై హైకోర్టు జారీ చేసినటువంటి ఉత్తర్వులు అమలు కావటం లేదన్నట్టు నల్గొండ జిల్లాకు చెందినటువంటి 10 మంది దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ జరిపారనమాట. ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి ఆయన అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా అయితే వేయడం జరిగింది. ఈలోగా ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయాలని, లేకుంటే వైద్యారోగ్య ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటుగా ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వ్యక్తిగతంగా విచారణకైతే హాజరు కావాల్సి ఉంటుందని అయితే స్పష్టం చేశారు. సో, సుప్రీంకోర్టు ఇచ్చిన పిటిషన్‌ను ధిక్కరణ చేసే అధికారం ఎవరికీ లేదు. సో, దీన్ని మీ వ్యక్తిగత దూషణ అంటే వ్యక్తిగతంగా అయితే తీసుకొని విచారణకైతే రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది ఫ్రెండ్స్. పెన్షనర్లకైతే ఫేవర్‌గా అయితే తీర్పు రావడం జరిగింది ఇక్కడ. సో, మనకు ఎప్పుడు చూసుకున్నా సరే పెన్షనర్స్‌కి అనుకూలంగానే కోర్టులు తీర్పైతే ఇవ్వడం సహజమే. సో, అందులో భాగంగా ఇప్పుడు కూడా పెన్షనర్స్‌కి అనుకూలంగానే ఒక తీర్పు అయితే రావడం జరిగింది. సో, దీన్ని వెంటనే అమలు చేయాలనేది కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. లేదంటే ఈ నెల 27వ తేదీన వ్యక్తిగత విచారణ ఉంటుంది. సో, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంటుంది ఏమిటనే వివరాలైతే